ఏసియన్ వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కరాటే విద్యలో మరింతగా రాణించి జిల్లాకు ప్రపంచ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఇటీవల మలేషియాలో నిర్వహించిన కరాటే పోటీల్లో 3 పతకాలు సాధించిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం విద్యార్థులు శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక కలెక్టరేట్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ నాగరాణిని కలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి వారితో కొద్దిసేపు ముచ్చటించారు. ఎక్కడ చదువుతున్నారు, ఏం చదువుతున్నారు, ఇంతకు ముందు ఏ ప్రాంతాల్లో ఎన్నిసార్లు విజయం సాధించారు తదితర సమాచారాన్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి జిల్లా కలెక్టర్కు వివరిస్తూ మలేషియా దేశంలో జరిగిన కరాటే పోటీల్లో ఈ 3 విద్యార్థులతో పాటు 11 దేశాల్లోని 16 మంది ఎంపికయ్యారని, వారిలో ఈ 3 విద్యార్థులు బంగారు, వెండి, కాంస్య పతకాలను నేతల అశ్విని, దండి ప్రియ, బత్తుల జెస్సీలు సాధించడం జరిగిందని చెప్పారు. వీరందరూ ఇమాన్యుయల్ చిల్డ్రన్ హోంలో వసతి పొందుతున్నట్లు తెలిపారు. వీరు 9, 10 తరగతులను భీమవరం SJGM హైస్కూల్ నందు చదువుతున్నట్లు వివరించారు. ఈ సందర్భంలో శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, ఇమాన్యుయల్ చిల్డ్రన్ హోం నిర్వాహకులు NS పాల్, కరాటేలో మెడల్స్ సాధించిన విద్యార్థులు అశ్విని, ప్రియా, జెస్సీ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు అందిస్తున్న అర్జీలను ఎక్కడా జాప్యం లేకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని PGRS సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్తో పాటు DRO ముగిలి వెంకటేశ్వర్లు, జిల్లా గ్రామ వార్డు సచివాలయాల అధికారి Y దోసిరెడ్డి, KRC స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ B శివనారాయణ రెడ్డి, డ్వామా PD డాక్టర్ CH అప్పారావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ PGRS అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేయాలని, ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానం ఇస్తూ పరిష్కరించాలని, ప్రతి అర్జీని ఆడిటింగ్ చేయడం జరుగుతుందని, ప్రజల నుండి అందే ప్రతి అర్జీని త్వరితగతిని పరిష్కరించాలని, అర్జీల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో అధికారుల సిబ్బందితో సమన్వయం చేసుకుని అర్థవంతమైన సమాధానాలు ఇవ్వాలని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కార ప్రగతిని ప్రతి వారం సమీక్షించడం జరుగుతుందని, అర్జీలు రీఓపెన్ అయినట్లయితే వాటికి గల కారణాలను వివరించాల్సి ఉంటుందని చెప్పారు. భీమవరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అంకిం సీతారాం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలను భీమవరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంకిం సీతారాం మాట్లాడుతూ భారతదేశంలోని మహిళల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తి సోనియా గాంధీ అని, 2 సార్లు ప్రధానిగా అవకాశం వస్తే భారతదేశంలో ఆర్థికంగా ఎదగాలని తృణప్రాయంగా వదులుకొని మేధావులైన PV నరసింహారావు, మన్మోహన్ సింగ్లకు అవకాశం కల్పించిన మహానేత అని అన్నారు. ఈ కార్యక్రమంలో బోనం రవికుమార్, సోడాసి గంగయ్య, సోము నాగకేశవబాబు, సోడదాసి సిల్వియా, మంతెన శివరామరాజు, AV రామరాజు, గంజాల సుబ్రహ్మణ్యం, పళ్ళెం రత్నమణి, రత్నరాజు, కొల్లి సత్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఫీవర్ సర్వేలో గుర్తించిన జ్వరం కేసులను హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ గాని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు గాని పంపాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ గులాబ్ రాజ్ కుమార్ వైద్యులను ఆదేశించారు. సోమవారం అత్తిలి మండలం మంచిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిధిలో ఆరవల్లి, ఉనికిలి, స్కిన్నెరపురం గ్రామాల్లో జరిగిన ఫీవర్ సర్వే డేటాను ఆయన పరిశీలించి వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ల్యాబ్ టెక్నీషియన్ వద్ద, PHC వద్ద ఉన్న ఫీవర్స్ డేటాను పరిశీలించారు. ఫీవర్ కేసుల నమోదు సాధారణ స్థాయిలో ఉన్నట్టు గుర్తించారు. గ్రామాలలో జ్వర బాధితులను ఆసుపత్రులకు పంపాలని, పారిశుద్ధ్య సమస్యలను గుర్తించి వెంటనే తగు చర్యల నిమిత్తం పంచాయతీ అధికారులకు తెలపాల్సిన బాధ్యత MLHPలు, విలేజ్ హెల్త్ సెక్రటరీలు, ANMలపై ఉందని చెప్పారు. ఫ్రైడే, డ్రైడే రోజున దోమ పుట్టుకకు ఆవాసాలైన బ్రీడింగ్ సోర్సెస్ తొలగింపుపై ప్రజలకు ఆరోగ్య అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో వైద్యులు L చాముండేశ్వరి, డాక్టర్ P కిరణ్,
సబ్ యూనిట్ ఆఫీసర్ జి వెంకటేశ్వరరావు, హెల్త్ సూపర్వైజర్ టివి వరప్రసాద్, ఆశా నోడల్ అధికారి జి మరియమ్మ తదితరులు పాల్గొన్నారు. తణుకు మండలం తేతలి రోడ్లో లేహం ఫుడ్ ప్రొడక్ట్స్ పేరుతో నిర్వహిస్తున్న పశువధ కర్మాగారాన్ని నిలిపివేయాలంటూ స్థానికులు ధర్నా చేపట్టారు. రోజు వందల సంఖ్యలో పశువులను, గోవులను వధిస్తున్నారంటూ ఆందోళన చేశారు. తీవ్ర దుర్గంధంతో ఇబ్బందులు పడుతూ పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారంటూ తణుకు 34వ వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పశువధ దుర్గంధ బాధితులకు గోసేవా సంరక్షణ సమితి సభ్యులు అండగా నిలిచారు. పశువధ కర్మాగారాన్ని ఆపాలంటూ తణుకు తహసీల్దార్కు ఫిర్యాదు పత్రాలను స్థానికులు అందజేశారు. ఈ పశువధ కర్మాగారానికి తిరిగి అనుమతులు ఇవ్వడంపై మాజీ మంత్రి కారుమూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తణుకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తణుకులో మానసిక వికలాంగుల హాస్టల్ నందు జిల్లా అధ్యక్షులు పాతపాటి హరికుమార్ రాజు కేక్ కట్ చేసి ఏఐసిసి అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీకి ఆమె చేసిన సేవలను, అభినందనలు తెలిపి మరెన్నో పుట్టినరోజులను చేసుకోవాలని ఆకాంక్షించారు. పళ్ళు, స్వీట్లు పంచారు. తణుకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దిర్స్పో రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చుక్కాకుల వరలక్ష్మి, శీలబోయిన అశోక్, దిర్స్పో శాంతారావు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జ్ కె రత్నప్రసాద్ తణుకు న్యాయమూర్తులతో, తణుకు కోర్టు పరిధిలో పనిచేయు పోలీస్ అధికారులతో డిసెంబర్ 14న జరుగు జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడే క్రిమినల్ కేసులు రాజీ చేయుట గురించి మాట్లాడి ఎక్కువ కేసులు రాజీ చేయాలని తెలిపారు. సబ్ జైల్ తణుకును సందర్శించి అందులో ఉన్న ముద్దాయిల కేసుల వివరాలను అడిగి తెలుసుకుని ప్రతి ఒక్కరూ న్యాయవాది కలిగి ఉండాలి అన్నారు. లేని వారికి ఆర్థిక స్తోమతని పరిశీలించి ఉచిత న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. శిక్ష పడిన ముద్దాయిలకు అప్పీల్ చేసుకుంటూ కూడా ఉచిత న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముద్దాయిలకు అందుతున్న ఆహార, వసతి, వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు 4వ అదనపు జిల్లా జడ్జ్ డి సత్యవతి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ పొతర్లంక సాయిరాం, 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ ఏవి నాగరాజు, బెంచ్ కోర్ట్ మెజిస్ట్రేట్ తౌడి ఆంజనేయులు, తణుకు టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, అత్తిలి సబ్ ఇన్స్పెక్టర్ ప్రేమ్రాజ్, లైజన్ ఆఫీసర్ కృష్ణమూర్తి, ఇతర పోలీస్ సిబ్బంది, జైల్ సూపరింటెండెంట్ జి మోహన్ రావు పాల్గొన్నారు. పెనుమంట్రి మండలం మార్టేర్లో 10వ అంతర్జిల్లాల బాస్కెట్బాల్ టోర్నమెంట్లు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆసక్తిగా తిలకించారు. మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే కప్ పేరిట జరుగుతున్న క్రీడలను ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు నేషనల్ బాస్కెట్బాల్ టీంను ఎంపిక చేసేందుకు క్రీడలు దోహదం చేస్తాయని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. 73వ జన్మదినాన్ని జరుపుకుంటున్న మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణకు శుభాకాంక్షలు తెలిపారు. క్రీడల్లో రాణించి చక్కటి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని క్రీడాకారులను ఆకాంక్షించారు. క్రీడా పోటీలు నిర్వహిస్తున్న YBA చైర్మన్ చిర్ల బాలాజీ రెడ్డిని అభినందించారు. క్రీడాకారులతో కరచాలనం చేశారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.